హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాకు వర్షం పడుతుందండి మార్నింగ్. సో నేను మొత్తం పనంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా టీ మాత్రం తాగుతాను. నా 5 minutes నేను టైం స్పెండ్ చేసుకుంటాను అనమాట. సో క్లైమేట్ బాగుంది కదా, సో టీ తాగుతూ ఒక 5 minutes టైం స్పెండ్ చేసుకున్నాను. ఇది ఐకియాలో తీసుకున్నదండి. అసలు బాగా పనిచేస్తుందా లేదా అని నేను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. యాక్చువల్గా అక్కడ కాస్ట్ 523 అలా ఉంది కదా, బట్ ఇది ఆఫర్లో తీసుకున్నది 50% ఆఫ్లో వచ్చిందనమాట. స్టీల్ ఇదంతా చూడండి, నిజం చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. సో చెక్ చేద్దాం ఈరోజు అని నేను బయటికి తీసాను. చాలా డేస్ అయింది కొని కూడా, చెప్పాను కదా లాస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్నవి. ఇంతవరకు నేను ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ చూస్తున్నాను అనమాట. లోపల మనకి ఇలా 2 types ఇచ్చారు. ఒకటి స్మాల్ది, ఒకటి బిగ్ వన్ లాగా ఇచ్చారనమాట. మేబీ చిన్న చిన్న కాయలు వాటికి ఇలా వాడతారేమో. సో ఇలా 2 ఇచ్చారు. సో ఎలా పెట్టాలని మామూలుగా ఊరికనే చూస్తున్నాము. మా పాప ఊరిని ఇలా పెట్టాలి, అలా కింద నుంచే పెట్టాలి, కింద పెట్టాక పైన లిడ్ పెట్టాలి మమ్మీ అని చెప్తూ ఉంటుంది. ఇది కూడా చూపించాలంట, అందుకని వీడియోలో చూపిస్తుంది అనమాట మీకు. మా పాపకి అంటే నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు తనను కూడా ఇన్వాల్వ్ చేస్తానండి. అంటే ఇప్పుడు నేను జ్యూస్ తీస్తున్నాను అనుకోండి, తను కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలా నేను తనకి అలవాటు చేశాను, ఒక 5 minutes అన్నా నాతో టైం స్పెండ్ చేసేటట్టు. సో ఇప్పుడు చూడండి, అది కింద పెట్టాలని చెప్తుంది. సరే తనకి చూపిద్దాము అది కరెక్టో కాదో అని నేను తనకి పెట్టి చూపిస్తున్నాను అనమాట. చూడమ్మా, ఇది లోపల పెట్టడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది, మనం సరిగ్గా తీయలేము జ్యూస్, చూడు కావాలంటే అని మళ్ళీ నేను మామూలుగా పెట్టి చూపిస్తున్నాను తనకి. సో అప్పుడు తనకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మనకి ఏదన్నా తెలియకపోతే ఇదిగో ఇలా పేపర్స్ మీద మనకు చూపిస్తారు ఆ ప్రోడక్ట్ గురించి. చూడు నేను చెప్పా కదా పైన పెట్టుకోవాలి అని చెప్తున్నాను అనమాట తనకి. సో అప్పుడు ఓకే మమ్మీ ఇలా పెట్టాలి అని తను ఓకే అనింది. సరే తనకి అంటే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, బట్ పేషెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలండి. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇలా పెట్టి నేను ఇప్పుడు లిడ్స్ నేను ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. సో వెనకాల మనకి ఇలా చిన్న చిన్న మార్క్స్ లాగా ఉన్నాయి కదా, ఆ మార్క్స్ లోపలికి దిగేటట్టు పెట్టాలన్నమాట. కదలట్లేదు, పెట్టిన తర్వాత మూవ్ చేస్తుంటే కదలట్లేదు, బట్ రివర్స్లో అంటే రివర్స్ చేస్తే మాత్రం పడిపోతుంది మనకి. ఇప్పుడు ఇది చిన్నది తీసుకున్నాను కదా, ఇది కూడా అంతే. బట్ మనకి స్టీల్ దాని మీద పెద్ద పెద్ద లైన్స్ లాగా కట్స్ ఉన్నాయి కదండి, ఆ కట్స్కి ఆపోజిట్గా కరెక్ట్గా పెట్టాలన్నమాట. అది పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు. ఇప్పుడు చూడండి, నేను ఆ లైన్స్కి ఆపోజిట్గా కరెక్ట్గా పెడితే మనం కరెక్ట్గా ఫిట్ అయినట్టు అనమాట. ఇలా రివర్స్ చేస్తే మాత్రం పడిపోతుంది బ్యాక్కి తిప్పితే. సో బట్ సర్కిల్లా మూవ్ చేస్తుంటే మాత్రం తిరగట్లేదు అనమాట. సో పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. చూడండి, ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా పెడితేనే మనకి ఫిక్స్ అవుతున్నట్టు. అదే మనం చూసుకోవాల్సింది, మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నేను చిన్నవి తీసుకున్నాను ముజాంబి, అందుకే చిన్నది పెట్టుకున్నాను. సో మా పాప కూడా హెల్ప్ చేస్తా అందని చెప్పాను కదా, సో దానికి ముందు కొంచెం ప్రెస్ చేసి ఇస్తానన్నమాట, వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. సో తనకి ఇలా అలవాటు చేశాను. ఏదైనా హెల్ప్ నేను వర్క్ చేసేటప్పుడు, చిన్న చిన్న వర్క్ చేసేటప్పుడు తను నాకు హెల్ప్గా వస్తుంది, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనం టీవీకి కొంచెం దూరంగా అవాయిడ్ చేయొచ్చు మనం. సో ఇలా పైనంతా వచ్చేసింది కదండి, అంటే జ్యూస్ తీసిన తర్వాత ఆ స్టాక్ ఆపేసింది అనమాట. ఇప్పుడు అది పోసేటప్పుడు అబ్జర్వ్ చేద్దామని నేను పోసాను. బాగుంది, ఎందుకంటే పాతది నేను ఒకటి ఇలాంటిదే ప్లాస్టిక్లో వాడేదాన్ని. అది వెంటనే ఇలా విత్తనాలు ఏదైనా ఉన్నా కూడా, లేదా ఆ జ్యూస్ ఫైబర్ ఉంటుంది కదా, ఆ పిప్పి కూడా పడిపోయేదన్నమాట. ఇప్పుడు ఇదైతే నాకు అలా లేదు, బట్ బాగుంది అనిపించింది నాకు. ఇది కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉందండి. ప్లాస్టిక్ ఏదైనా ప్రెస్ చేసినా కూడా వెంటనే వంగిపోవటం అలాంటివి అవుతుంది కదా, ఇదైతే చాలా బాగుంది అనిపించింది నాకు స్టీల్ది. ఇది యాక్చువల్గా నేను ఇంతకుముందు వాడేదాన్ని ఎక్కువ జ్యూసులకి, బట్ క్లీనింగ్ చాలా ఎక్కువ టైం పడుతుంది అనిపించింది నాకు. ఇదేంటి అంటే పిప్పి ఏదైనా ఉన్నా అది మనకి పక్కన వచ్చేస్తుంది కదా, సో అలా యూజ్ అవుతుంది అనుకున్నాము. బట్ ఎక్కువ క్వాంటిటీ మనం జ్యూస్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇది బెస్ట్ అనమాట. ఓన్లీ ఒక స్మాల్ గ్లాస్ అలాంటి వాటికైతే నేను చూపించినటువంటిదే హాయి, పాత మోడలే. ఇదైతే ఎక్కువ మందికి చేసేటప్పుడు బాగుంటుంది. బట్ ఒక గ్లాస్కి చెప్పాను కదండి, ఇంత పెద్ద జార్ క్లీన్ చేసుకోవడం చాలా టైం పడుతుంది, నాకు అదే ఈజీ అనిపించింది అనమాట. సో మా పాప కోసమే కాబట్టి ఆ చిన్నది యూస్ చేశాను.
ఇలా మనకి పక్కన స్ట్రెయినర్ లాగా ఉంటుందన్నమాట. ఈ మధ్య సర్కిల్లో మనం ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఇంతేనండి. సైడ్ మనకి కార్నర్లో మీకు నేను చూపిస్తున్నాను చూడండి. సైడ్ ఉన్నటువంటి మార్క్స్ దగ్గర కరెక్ట్గా ఫిట్ చేయాలి. అప్పుడు మూవ్ అవ్వదు. లేదా మూవ్ అయ్యి మనం మిక్సీ వేసేటప్పుడు కదిలిపోతూ ఉంటుందన్నమాట. సో మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఆ హోల్లోకి సెట్ అయ్యేటట్టు పెడితేనే మనకి కదలకుండా జ్యూస్ అనేది బయటకు వస్తుంది. ఆ స్ట్రెయినర్ మధ్యలో ఆ హోల్ మధ్యలోనేమో మనకి ఆ పిప్ అంతా ఉండిపోతుంది అనమాట. సో ఈ నెట్ చూసారు కదా, ఆ నెట్ అందుకే ఇచ్చారు. పిప్పి లోపల ఉంటుంది, జ్యూస్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది మాత్రం నాకు ఎక్కువ టైం పడుతుంది అనిపించింది. ఎక్కువ క్వాంటిటీ వాటికైతే ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. సో పైది లావుగా పైన మాత్రం సన్నగా ఉండాలి. అలా సో సన్నది మాత్రం పైకి రావాలి, పెద్ద హోల్ ఉన్నది మాత్రం కిందకి ఫిట్ అవుతుంది అనమాట. సో అలా మనం సెట్ చేసుకొని మనం జ్యూస్ చేసుకోవాలండి. ఐకియాలో కొన్న ప్రోడక్ట్స్ మాత్రం కొన్ని బాగుంటాయి రీజనబుల్గానే, కొన్ని వేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఫర్నిచర్స్ మీద ఆఫర్స్ పెట్టే అయితే చాలా బాగుంటాయి. మొన్న మేము ఆఫర్ పెట్టి నేను ఒక్కొక్కటి మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. నాకు ఈ జ్యూసర్ది అయితే చాలా బాగా నచ్చిందండి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది, ప్లాస్టిక్ అండ్ దానిపైన స్టీల్ వర్షన్, అండ్ నిజంగా చాలా బాగుంది. సో బెస్ట్ ఆఫర్లో ఉన్నప్పుడు అయితే మీరు కొనుక్కోవచ్చు. బట్ 523 మామూలు జనరల్ కాస్ట్లో ఉన్నట్టయితే మీకు వేస్ట్ అనమాట. నాకు కుదిరినప్పుడల్లా ఐటమ్ నేను ఐకియాలో తీసుకున్న వాటివి నేను వీడియో తీసి పెడతాను. పిల్లలు ఎవరైనా వాటర్ ఎక్కువ తాగని వాళ్ళు మధ్య మధ్యలో ఈ జ్యూస్ క్వాంటిటీస్ మధ్య మధ్యలో ఇస్తూ ఉంటే వాళ్ళకి వాటర్ క్వాంటిటీ వెళ్తుంది. లేదా మీరు గంజి అనేది కూడా పట్టించవచ్చండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది పట్టించు, వాళ్ళకి డీహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉంటుంది. నేనైతే ఫాలో అవుతాను ఎవ్రీ 10 days ఆర్ వీక్లీ వన్స్ అనేది. ఇట్స్ బెటర్. పిల్లలు 6 years ఆర్ 5 to 7 అలా కొంచెం పెద్దయిన వాళ్ళకైతే మీరు ఎప్పుడూ మీతో టైం స్పెండ్ చేసేలాగా మీరు చూసుకుంటూ ఉండాలండి. మనకి పనికి అడ్డంగా అని అనుకొని కొంతమంది అనుకుంటాం కదా. సో అలా ఎప్పుడూ చేయకుండా అట్లీస్ట్ 5 minutes మీరు చేసే పనుల్లో కొంచెం ఇన్వాల్వ్మెంట్ అనేది చేయిస్తే వాళ్ళకు కూడా వర్క్ తెలుస్తుంది అండ్ మనతో కమ్యూనికేషన్ కూడా పెరుగుతుందండి. ఈ జనరేషన్లో మనం అట్లీస్ట్ ఒక టైం పెట్టుకొని పిల్లలతో టైం స్పెండ్ చేయడం చాలా బెస్ట్ అని నా అభిప్రాయం. సో ఈ రోజుకి ఇదే వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.